అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూరో వైబ్స్ విత్ లిఖిత. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి ఆ, జర్మనీలో నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నా మోస్ట్లీ ఏమంత లేదు. నాకు ఈరోజు వర్క్ ఉంది యాక్చువల్లీ. సో నేను మార్నింగ్ లేచి పూజ చేసినాను. సో పూజ చేసి కొంచెం వర్క్ అయితే నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసినాను. సో ఇప్పుడు ఇంకా కొంచెం వర్క్ ఉంది. వర్క్ తర్వాత ఈవినింగ్ నేను టెంపుల్కి వెళ్తున్నా. సో నేను ఫాస్టింగ్ ఉంటున్నాను. సో ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ టెంపుల్ ఎలా ఉంటుంది, సెలబ్రేషన్స్ ఏంటి అని నేను చూపిస్తాను. బికాజ్ ఈవినింగ్ యాక్చువల్లీ ఈరోజు జర్మనీలో టెంపుల్ మిడ్ నైట్ వరకు ఓపెన్ ఉంటుందంట. సో అండ్ ఐ థింక్ అభిషేకం అవన్నీ చేస్తుంటారు. అండ్ రేపు శివ కళ్యాణం ఉంది. సో రేపు కూడా కుదిరితే టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాను. సో చూడాలి. యాక్చువల్లీ టెంపుల్ నా ఇంటి నుంచి 1 అవర్ పడుతుంది మోస్ట్లీ ట్రావెల్. సో ఇంకా నేను మార్నింగ్ లేచేసి అంతా స్నానం చేసుకొని రెడీ అయిపోయి, నా దగ్గర ఇంట్లోనే చిన్న స్ఫటికలింగం ఉందనమాట. సో, నాకు అప్పుడప్పుడు ఇక్కడ టెంపుల్ నాకు చాలా దూరం అనమాట. సో, నాకు ఇంకా కుదర అంటే టెంపుల్‌కెళ్ళడానికి కుదరదు మోస్ట్‌లీ ఎవ్రీడే. ఎందుకంటే మండే వర్క్ ఉంటది. సో, అట్లా అని జెప్పేసి కుదిరినప్పుడైతే మోస్ట్‌లీ టెంపుల్‌కే ఎళ్తా. సో, ఇంకా అట్లా నాకు మండే నేను నాన్ వెజ్ తినను. నేను మండే ఉంటా అనమాట శివయ్యకి. సో, నాకు ఇంట్లోనే మొక్కుకోవడానికి చిన్న శివలింగం కావాలి అని జెప్పి నేను ఇండియా నుంచి తెప్పించుకున్నా అనమాట. చిన్నది స్ఫటిక శివలింగము. సో, ఇంకా నేను శివరాత్రి రోజు ఎవ్రీ మండే నేను కుదిరినప్పుడల్లా నేను శివయ్యకి అభిషేకం చేసి పెట్టుకుంటా అనమాట ఇంట్లో. సో, ఇంకా నేను పాలు, పెరుగు, పంచామృతం అన్నీ ఏసి శివయ్యకి అభిషేకం చేసి నీట్‌గా పెట్టుకున్నా. అండ్ ఇంకా ఆ రోజు శివరాత్రి రోజు త్రయోదశి ఉండే అనమాట. సో, త్రయోదశికి నందికి అభిషేకం చేస్తారు. సో, నంది అభిషేకం కుంకుమ, పసుపు, వాటర్‌తో చేయడం నేను లైక్ టెంపుల్‌లో చూసాననమాట. సో, నాకది గుర్తుంది. ఎవ్రీ త్రయోదశికి నంది అభిషేకం చేస్తే మంచిది అని జెప్పేసి. సో, నేనింకా నందికి కూడా కుంకుమ, పసుపు, వాటరేసి అభిషేకం జేసినాను శివరాత్రి రోజు. మళ్ళీ ఇంకా మొత్తం కుంకుమ, పసుపు వేసేసి అభిషేకం జేసిన తర్వాత నీట్‌గా ఇక్కడ టిష్యూతో నేనైతే శివయ్యని నీట్‌గా క్లీన్ చేసినా అనమాట. బికాజ్ ఏమంటారు అభిషేకం చేసిన తర్వాత ఏమి మార్క్స్ కానీ అట్లా ఏమీ శివలింగం పైన ఉండకూడదు. సో, ఇంకా అట్లా అని చెప్పి నేను నీట్‌గా పసుపుతోని చేసినప్పుడు కొంచెం మరకలని ఉంటది గదా! సో, అట్లా అని చెప్పి నేను ఇంకా నీట్‌గా కడిగేసి ఒక టిష్యూతో మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసి వాటర్ అంతా నీట్‌గా పెట్టుకున్నా. అండ్ ఇంకా దీపం పెట్టేసుకొని యాక్చువల్లీ ఇక్కడ లైటర్ యూజ్ చేస్తున్నందుకు మీరు ఏమైనా అనుకుంటారేమో. బట్ ఇక్కడ మ్యాచ్ స్టిక్స్ అనేది అంతగా దొరకదనమాట. సో, మాకు లైటరే దొరికేది. సో, ఇంకా నేను దేవుడి దగ్గర ఒక లైటర్ పెట్టుకున్నా అంతే. అండ్ ఇంకా దీపం పెట్టేసిన తర్వాత శివయ్యకి నేను అంటే ఎవ్రీ డే నేను అభిషేకం చేయడానికి కుదరదు కాబట్టి నేను కొన్ని వాటర్ ఏసేసి అదే ప్లేట్‌లో అట్లానే శివయ్యని పెట్టేసి ఉంచుతా అనమాట. బికాజ్ నేను వారంకి ఒకసారి ఎవ్రీ మండే నాకు కుదురుతది అభిషేకం జేయడానికి. సో, ఒకవేళ నేను బయటికెళ్ళేటప్పుడైనా ఎలా అయినా మన దగ్గర లింగం ఉంది కాబట్టి మనం డైలీ నేను అభిషేకం చేయలేను కాబట్టి సో, అట్లా వాటర్‌లో పెట్టేయొచ్చనమాట. అండ్ ఇంకా నేను దీపం పెట్టేసి పూలు అండ్ ఇంకా ఒక ఫ్రూట్ నైవేద్యం పెట్టి అండ్ ఒక ధూపమేసాను నార్మల్‌ది. అండ్ ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా నా ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసినాను. ఇది నేను మార్నింగ్ చేసింది శివరాత్రి రోజు. సో, ఇంకా నేనైతే మంచిగా పూజ చేసేసుకున్నాను. నాకైతే ఆ రోజు మార్నింగ్ లేచి నేనింక అంతా క్లీన్ చేసుకొని, పూజ చేసుకొని, దండం పెట్టేసరికి నాకు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది.
బట్ చాలా డేస్ నుంచి కొంచెం మైండ్ డిస్టర్బ్ లాగా అనిపించింది. బట్ ఎందుకో లైక్ ఇంకా శివరాత్రి రోజు మంచిగా ఫాస్ట్ చేస్తూ ఇంకా పూజ చేసుకునే వరకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా నేను మంచిగా దండం పెట్టేసుకొని నా వర్క్ ఉండే అనమాట. ఆబ్వియస్లీ ఇందాక ముందు వీడియోలో చెప్పినట్టు లైక్ ఇంకా నేనైతే వర్క్ చేయడం నా వర్క్ అయితే స్టార్ట్ చేసినాను. సో యాక్చువల్లీ నేను స్టూడెంట్, మీరు ఏం వర్క్ చేస్తున్నారు అని చెప్పి, మీరు ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ జర్మనీలో రావాలి అని అనుకునే వాళ్ళు, కొత్తగా వచ్చేవాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ మీకు ఇంకా జర్మనీలో స్టూడెంట్స్కి పార్ట్ టైం ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అని అనుకుంటే ప్లీజ్ డూ లైక్ రైట్ అ కామెంట్ ఆర్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను మాత్రం ఖచ్చితంగా చూసి రిప్లై ఇస్తాను. దానిపైన ఒక డీటెయిల్ వీడియో కానీ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో మీకు ఎవరికైనా ఇట్లాంటి డౌట్స్ ఏమైనా ఇంకా జర్మనీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ప్లీజ్ డూ రైట్ అ కామెంట్ అండి. ఐ విల్ డెఫినెట్లీ షేర్ అ వీడియో అకార్డింగ్ టు యువర్, మీకేం కావాలి అని అనుకుంటే దానిపైన వీడియో చేయడానికి ఆబ్వియస్లీ నేను ట్రై చేస్తాను. అండ్ ఇంకా నేను నా వర్క్ చేసుకుంటూ లైక్ హోమ్ ఆఫీస్ అనమాట. సో ఇంకా ఆ రోజు ఇంట్లో నుంచే వర్క్ చేస్తూ లైక్ ఇంక ఇండియాలో అదే టైం లైక్ 6 ఆర్ 7 అవుతుండే. సో మమ్మీ వాళ్ళు కాల్ చేసినారు. వాళ్ళకి లైక్ ఫాస్ట్ బ్రేక్ టైం కదా. సో ఇంకా అదే వాళ్ళతో మాట్లాడుకుంటూ మా మమ్మీ కూడా ఇంట్లో పూజ చేస్తుండే. సో ఇంకా చూపిస్తున్నారు, అది చూస్తూ ఇంకా ఇంట్లో కాల్ మాట్లాడుతూ ఉండే అనమాట. అండ్ వర్క్ కూడా చేసుకున్నా. సో మోస్ట్లీ నా వర్క్ ఇది సో సైమల్టేనియస్. యా, ఇప్పుడైతే రెడీ అయిపోయాను. టైం కాబట్టి ట్రామ్ వస్తుంది. సో యా యా దెన్ ట్రామ్ అయితే ఎక్కేసినాను. యాక్చువల్లీ ఇప్పుడు టైం 5 అవుతుంది. సో 6 వరకు నేను టెంపుల్ ఉండాలి. సో ఇంకా 6 o'clock లోపల రెడీ అయిపోయి, యాక్చువల్లీ నా ప్లేస్ నుంచి టెంపుల్ 1 అవర్ డిస్టెన్స్ అనమాట. సో నేను ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి 6 o'clockకి ఫాస్ట్ బ్రేక్ చేయడానికి టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇదంతా లైక్ ట్రైన్లో వెళ్ళాలన్నమాట. ఇంకా టెంపుల్కి రీచ్ అయిపోయాను. సో యా, నేను రీచ్ అయిపోయాను. జస్ట్ వాక్ చేసి వెళ్ళాలి టెంపుల్కి. సో అందరూ మన ఇండియన్స్, తెలుగు పీపుల్ కూడా ఉన్నారు. సో అందరూ అనిపిస్తున్నారు అన్నమాట. కొంచెం వీడియో తీయాలంటే షైగా ఉంది, బట్ ఓకే. మోస్ట్లీ రీచ్ యా యా టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఇండియన్ అవుట్ఫిట్ వేసుకున్నాను. ఇది నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నా, బట్ ఒక్కసారి కూడా వేసుకోలే. సో యా, ఈరోజు వేసుకున్నా. సో నేను ఇంకా టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత లైక్ అప్పుడు మోస్ట్లీ ఇండియాలో 12 అవుతుందన్నమాట టైము. సో ఇంకా నేను ఎవ్రీ ఇయర్ నాకు ఈషా ఆదియోగి ప్రోగ్రామ్ చూస్తా అనమాట. లైక్ 12 o'clockకి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేది అంతా. సో నేను ఇంకా మార్నింగ్ బనానా స్మూతీ చేసుకున్నాను. సో ఇంకా ఫాస్టింగ్ అప్పుడు ఫ్రూట్స్ తినాలి కాబట్టి యాక్చువల్లీ నేను అన్ని ఫ్రూట్స్ తినను. సో అందుకే బనానా స్మూతీ చేసుకొని ఈషా ప్రోగ్రామ్ చూస్తూ ఆ రోజు ఈవినింగ్ ఉండే అనమాట. చూసిన అంటే నాకు టెంపుల్లోనే ఫాస్ట్ బ్రేక్ చేసేసి ఉండే. సో ఇంకా అంతే. మోస్ట్లీ టెంపుల్ అయితే చాలా బాగుండే ప్రశాంతంగా. అండ్ లైక్
ఫెస్టివల్ కదా, సో చాలామంది వస్తుండే. నేను ఎగ్జాక్ట్లీ లైక్ బిఫోర్ 6 వెళ్ళిపోయినాను. సో అప్పుడు కొంచెం రష్ తగ్గిండే, ఎవరు లేకుండే. సో లైక్ ఆఫ్టర్ 6 మోస్ట్లీ అందరికి ఆఫీసెస్ అయిపోయి అంతా అందరూ వచ్చినారనమాట. లైక్ చాలా రష్ ఉండే. సో నేను కూడా ఇంకా అట్లా కాసేపు ఫ్రెండ్స్ ఉండే, అట్లా టైం స్పెండ్ చేసేసి దర్శనం చేసుకొని ఫాస్ట్ బ్రేక్ చేసేసి ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చేసి కొంచెం లైక్ నేను మార్నింగ్ నుంచి అసలు వాటర్ కూడా ఏం తీసుకోలేదు. సో అందుకే లైక్ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం బనానా అండ్ నట్స్ వేసుకొని స్మూతీ చేసుకున్నాను. అది కొంచెం తాగినాను, హాఫ్ తాగినాను అంతే, హాఫ్ అట్లే ఉంది. సో ఇంకా మోస్ట్లీ టైర్డ్ అయిపోయినాను యాక్చువల్లీ. కాసేపు ఏదో చూసేసి ఇంక ఈరోజు రెస్ట్. రేపు మార్నింగ్ లేచి మళ్ళీ పూజ చేసి ప్రిపేర్ చేసుకోవాలి కదా లంచ్, ఫాస్ట్ బ్రేక్ చేయడానికి చేసుకుందాం. చూపిస్తాం మీకు అది కూడా. స్టే ట్యూన్. హే గైస్, ఇది శివరాత్రి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేను లైక్ నా ఫాస్టింగ్ ఇంట్లో వదలడానికి మార్నింగ్ టైం దొరకలేదు, బికాజ్ నాకు మార్నింగ్ షిఫ్ట్ వచ్చింది. సో ఈ డ్రెస్ చూసి ఏందనుకుంటున్నారా, యాక్చువల్లీ నేను నా షిఫ్ట్ ఈరోజు ఏంటంటే ఇది నా మినీ జాబ్. నేను కిండర్ గార్డెన్లో కిచెన్ హెల్ప్ కోసం ఇది నా మినీ జాబ్ అనమాట. సో మీరు జర్మనీలో ఇంకా లైక్ పార్ట్ టైమ్స్ ఆపర్చునిటీస్ అండ్ మినీ జాబ్ ఆపర్చునిటీస్, లైక్ జర్మనీలో పార్ట్ టైం ఆపర్చునిటీస్ స్టూడెంట్స్కి ఎలా ఉన్నాయి తెలుసుకోవాలి అని అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కామెంట్ చేయండి. లైక్ మీకు ఇంకా ఏ డీటెయిల్స్ కావాలో నేను కంపల్సరీ దానిపైన డీటెయిల్ వీడియో చేస్తాను. సో ఈరోజు నాకు మార్నింగే వచ్చిందనమాట షిఫ్ట్. మార్నింగ్ 9 o'clockకే ఇచ్చినాడు. సో నేను ఇంకా తొందరగా రెడీ అయిపోయి రావాల్సి వచ్చింది. మార్నింగ్ 10 నుంచి 5 o'clock వరకు షిఫ్ట్. సో ఈవినింగ్ 5:30కి టెంపుల్లో కళ్యాణం ఉంది. సో వెళ్దామని అనుకుంటున్నా. సో మోస్ట్లీ వెళ్తా, బికాజ్ ఇది అయిపోయిన తర్వాత మోస్ట్లీ నేను ఈవినింగ్ ఫ్రీయే. ఇక్కడ అంతేం పని కూడా ఉండదు, ఖాళీ ఉన్నా, అంతేం ఉండదు కాబట్టి. సో ఇంకా మధ్యలో వచ్చి అలా మాట్లాడి అప్డేట్ ఇచ్చా. హాయ్, నేను ఇప్పుడే లంచ్ చేసిన, టైం 3 అవుతుంది. సో మోస్ట్లీ వర్క్ కూడా ఏం లేదు, అయిపోయింది. మళ్ళీ ఇంకొక 2 hours ఇట్లా నార్మల్గా టైం పాస్ చేస్తే అయిపోతుంది. 5కి లాగౌట్ చేసేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని టెంపుల్కి వెళ్దాం. కళ్యాణం యాక్చువల్లీ నిన్న ఉండదు అనుకున్నా, బట్ ఈరోజు వచ్చినారు. సో మోస్ట్లీ ఈరోజు అంత ఎవరు రష్ కూడా ఉండదు, బికాజ్ వర్కింగ్ కదా అని. ఈవినింగ్ పోదాం. టెంపుల్కి వెళ్ళిన తర్వాత లైక్ టెంపుల్లో కళ్యాణం చూపిస్తా. లైక్ ఎలా ఇక్కడ ఎట్లా చేస్తాను నాకు కూడా వెళ్ళాను, నేను కూడా ఫస్ట్ టైం చూడడం. సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. ఇక్కడ యాక్చువల్లీ నేను టెంపుల్ స్టేషన్లో దిగిన తర్వాత లైక్ సన్సెట్ టైం అనమాట. సన్సెట్ చాలా బాగా అనిపిస్తుండే సన్. సో ఇంకా కాసేపు అక్కడ ఉండి వీడియోస్ తీసుకొని ఇంకా టెంపుల్ కాసేపు కూర్చొని వచ్చాను అనమాట టెంపుల్కి. అప్పుడే చెప్పిన ఫోన్ అనకని. శుభం నమతే. గణాధిపతయే నమః. వేదోక్త దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. శ్రీ మహాగణాధి Now we are
ఫైండింగ్ మా పార్టీ వాళ్ళ గురించి చెప్తున్నారు. వాళ్ళు ఎవరు ఈశ్వర్ ఎవరు पुष्पार्घ्यं समर्पयामि नमस्करोमि యా గైస్, ఇప్పుడే టెంపుల్లో కళ్యాణం అయిపోయింది. ఇప్పుడే ఇంటికి వచ్చిన. సో యాక్చువల్లీ టైమ్ 10:40 అవుతుంది. యాక్చువల్లీ కళ్యాణం అయితే చాలా చాలా మంచిగా అయింది. నాకు చాలా నచ్చింది, ప్రశాంతంగా అనిపించింది. శివరాత్రి 2 days లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎంత మంచిగా అయింది. సో యా, శివరాత్రి వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అట్లానే మీకు జర్మనీ గురించి ఇంకా ఏమైనా విషయం తెలుసుకోవాలి అని అనుకుంటే, లైక్ ఏ డీటెయిల్ అయినా నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అదర్వైజ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇన్స్టాగ్రామ్లో అయినా డిఎం చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ పైన వీడియో కంపల్సరీ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో అంటిల్ దెన్, సీ యూ, బై బాయ్.